బ్రో 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 తొక్కేసాము. ఏమైంది ఏమైంది? గుర్తానే ఉన్నా, గుర్తని చెప్పండి. ఇందాక నుంచి హైపర్ యాక్ట్ అవుతుంటే చెప్పడానికి ఇప్పుడు ఆపు పిలిపి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వెళ్ళబోతున్న లొకేషన్ అండ్ మనం చేయబోతున్న వీడియోకి సంబంధం లేని ఒక క్లిప్ అయితే మీకు చూపిస్తున్నాను. ఎందుకంటే టైటిల్ దానికి సంబంధించిందే. యాక్చువల్లీ మా ఇద్దరి మధ్యలో డిబేట్ ఎందుకు అయ్యింది, ఎందుకు మేము ఆ ప్లేస్కి వెళ్ళాల్సి వచ్చింది అనేది మీరు ఈ వీడియో క్లిప్ చూస్తే కదా మీకు అర్థమవుతుంది. ఫ్రెండ్స్, మన మూడో జిన్ వీడియోకి సిరీస్కి లొకేషన్ అయితే అదిరిపోయింది కదా. లొకేషన్ కన్నా వాళ్ళు చెప్పే స్టోరీని ఇంకా ఏదో ఇదే నా లాస్ట్ వీడియో అవుతుంది ఇంకా నేను ఉండను అంటున్నారు కదా. నాకు అది కొంచెం ఎగ్జైట్మెంట్ ఎక్కువ చేస్తుంది. పక్కా కన్ఫామ్గా మనం ఇప్పుడు చూసిన ఈ రెండు ప్లేస్లలో ఈ ప్లేసే మనం ఫిక్స్ అనుకోండి. అండ్ నైట్ మోడ్లో కలుద్దాం. అండ్ ఇంకొకటి జిన్లో మోస్ట్ అంటే ఫైనల్ థింగ్స్ ఏవైతే చేయకూడదు, ఇవి చేస్తే మీరు రక్తం కక్కుని చచ్చిపోతారు, ఇవి చేస్తే జిన్ను నీతో పాటు వచ్చేస్తుంది అంటారు. ఆ థింగ్స్ చేయబోతున్నాను, చేస్తాను. ఈ వీడియోలో పక్కా ప్రయత్నిస్తాను. అండ్ నెక్స్ట్ వీడియోలో కాదు, నైట్ మోడ్లో కలుద్దాం. జగన్ బ్రో, నీకేమనిపించింది వాళ్ళు చెప్పింది? అంత చెప్పినా ఇచ్చేయవు. అసలు పొద్దున్న వెళ్తేనే వాళ్ళు చెప్పిన స్టోరీ కానీ అక్కడ తగిలిన ఇది కానీ దాని ఎగ్జిస్టెన్స్ చూస్తేనే ఎంత ఇదిగుంది. అయినా కానీ నువ్వు పోయి దాన్ని గెలుగుతాను మళ్ళీ ఇది చేస్తానని చెప్పి అసలు వెళ్ళటమే ఇది. మళ్ళీ నువ్వు అక్కడ వెళ్ళి దాన్ని గెలకటమా? నీకు చెప్పినా అర్థం కాదు బ్రో. ఎన్నిసార్లు చెప్పాను, కొన్నిటి జోలు వెళ్ళొద్దు, ఆత్మలు వేరు, ఈ ఎంటిటీస్ వేరు, ఎంటిటీస్ జోలు వెళ్ళొద్దు అని చెప్పనేసి. వాళ్ళు చెప్పింది వింటానా నువ్వు? వాళ్ళు చెప్పింది కాదు, నాకు అర్థమవుతుంది కదా. అక్కడికి వెళ్తే నీకు తెలియదా అక్కడ ఏముందో? నీకు అర్థం కాలేదా? అదే అందే కదా. ఎట్లా కన్ఫర్మ్ చేసుకున్నావు? నేను ఎక్స్ప్లోర్ చేయాలనే కదా ఫిక్స్ అయింది. ఎక్స్ప్లోర్ కావాలంటే ఇక ఆ ట్రిక్కులు కానీ ఇవి కానీ ఏం ఉపయోగించద్దు. కావాలి నార్మల్గా వెళ్దాము, నార్మల్గా వెళ్ళి వాటిని ఎక్స్పీరియన్స్ అయ్యి వద్దాం అంతే. జస్ట్ ఎక్స్పీరియన్స్ అంతే. జస్ట్ ఎక్స్పీరియన్స్ కాదు, జస్ట్ ఎక్స్పీరియన్స్ 2 times అయినాం ఏం గాయ్స్. జస్ట్ ఎక్స్పీరియన్స్ కాదు పక్కా. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను చాలా వీడియోలో జిన్ గురించి అంటే కొంచెం చెప్పి కొంచెం చెప్పకుండా మెయిన్ థింగ్ చెప్పాలంటే వాటి పేర్లు కూడా ఎక్కువ ఎత్తకూడదని ఉంటుంది అన్నమాట. అవి ఎత్తితే రాత్రిపూట అవి ప్రత్యక్షం అవ్వడం లేదా సతాయించడం ఇలా చేస్తాయి. సో అందుకని వాటి గురించి పూర్తిగా ఎందుకు తెలుసుకోవాలి? మీరేం శుద్ధ పూజలు చేయట్లేదు, జస్ట్ వీడియోస్ చూస్తున్నారు కదా అని నాకు తెలిసిన నాలెడ్జ్ కొంచెం చెప్తుంటాను. ఈ వీడియోలో వీలైనంత వరకు నైట్ మనం వీడికి వస్తాం కదా చెప్తాను. ఇంకేంది బ్రో చెప్పు. ఏంది కాదు, లాస్ట్ 2 times చేసావు కదా, అప్పుడు ఏమైంది? నువ్వు చెప్పేది ఏంటి? నేను ఎన్ని ప్లేస్లు పోయింటా? నువ్వు ఎన్ని ప్లేస్లు వెళ్ళావు? లాస్ట్ 2 సార్లు జిన్ ప్లేస్కి వెళ్ళావు, అప్పుడు ఏం జరిగింది? అది వేరు ఇది వేరు. ఎందుకైతే బ్రో వేరు? నేను చెప్తానే ఉన్నా వద్దు వద్దు వద్దు. ఎందుకు బ్రో వద్దు అన్నది చేస్తావు? నాకు అర్థం కాదు. ఏమని చేసుకో, నాకు సంబంధం లేదు. నేను మాత్రం నాని సార్. అబ్బా ట్రిక్ యూజ్ చేయాల్సిందే నువ్వు. నేను చేయను. ఏంది? నేను వాటి జోలు అసలు వెళ్ళొద్దంటా బ్రో. ఇప్పుడు ఎవరికి నా పేషెంట్లు ఉన్నా కానీ లేకపోతే ఇంకెవరైనా ఉన్నా కానీ వాళ్ళకి చెప్పేది క్లాసులు తీసుకునేటప్పుడు కానీ నేను ఒక్కటే చెప్తా వాళ్ళకి. వాటి గురించి అడిగితే వాటి గురించి నేను మాట్లాడను, వాటి జోలు వెళ్ళను అని. వాళ్ళు చెప్తున్నారు విని భయపడుతున్నావా? ఎవరు చెప్తున్నారని ప్లేస్లు తిరిగినా బ్రో, ప్లేస్లు కొన్ని 100 ప్లేస్లు తిరిగినా. ఈజిప్ట్ లో కూడా జిన్ వీడియో కోసం పోయినా బ్రో నేను. నువ్వు ఈ జిన్ను అది ఇది మనం చేస్తే ఆ ఏరియాలో ఉన్న వాళ్ళకి మనం తెలుస్తాం, మన ఛానల్ తెలుస్తుంది. 1 million పోయేదానికి ఇలాంటి వీడియోలు చేయాలి. ఇంకా డూ ఆర్ డై ఏమన్నా చెయ్యి. జనవరి కల్లా 1 million కొట్టు అంతే. ఏం గాయ్స్, నీ ప్రాబ్లం ఏంది? అంటే జిన్నులు ఏమన్నా అంటాయి, ఆత్మలు ఏమనవా, దయ్యాలు ఏమనవా? బ్రో ఆత్మలు వేరు, ఎంటిటీస్ వేరు బ్రో. ఆత్మలు మనిషి చనిపోయిన తర్వాత అయ్యేవాడు ఆత్మ. ఆ ఎంటిటీస్ వేరు. దేవుడు డైరెక్ట్ సృష్టించబడినవి ఇవి. మరి వాటికున్న పవర్ వేరు. దయ్యాలు వేరు, ఆత్మలు వేరు, భూతాలు వేరు, ప్రేతాలు వేరు, పిశాచాలు వేరు. దయ్యాలు అనేవి
దానికి నీ మొత్తం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయాలా నీకు వద్దని చెప్పడానికి ఇంత? సరే ఓకే, ఎక్స్ప్లెయిన్ వద్దు. దయ్యాలు భూతాలు ఇవన్నీ చేసే చోట, లేకపోతే ఉండే చోట, లేకపోతే శుద్ర పూజలు చేసిన చోట, ఇన్ని చోట్ల తిరిగా ఏం కాదు. ఈ ప్లేస్ ఏమైతే కంట్రోల్ చేసే వాళ్ళు ఉన్నారు విడిగా. ఇప్పుడు ఇది కాదు అసలు, నీకు ఇంతకు ముందు వెళ్ళావు చూడు, నువ్వు ఫస్ట్ టైం ఒక జిన్ను పట్టిన అమ్మాయిది ఇది చేసావు, గుర్తుందా నీకు? ఆ రోజు అప్పుడు ఏం జరిగింది? అమ్మాయి చనిపోయింది. సారీ వీడియోలు చెప్పాను బ్రో, ఏమన్నా కానీ బ్రో, నేనేమంటున్నా ఇప్పుడు సరే నువ్వు జిన్ను గురించి ఎంత భయపడుతున్నావు కదా, అయితే దయ్యాలు ఆత్మలు ఇవన్నీ వీకా? నువ్వు వాటిని బాగా నమ్ముతావుగా? వీక్ అని కాదు, నీకు నాకు ఇంతవరకు ఏం చేయలేదు కదా ఆత్మలు దయ్యాలు బ్రో. జనాలు ఉన్నాయి అన్న ప్లేస్ కే పోయినాము, గూగుల్లో ఇది మోస్ట్ 100 ప్లేస్ అన్న ప్లేస్ కే పోయినాం, అర్ధరాత్రి శుద్ర పూజలు చేసే ప్లేస్ లకు కూడా పోయినాము. ఇప్పుడు ఈ ఊరోళ్ళు చెప్పారని ఆ బిల్డింగ్ లోకి పోకుండా ఉంటావా? నీకు ఎంత చెప్పినా నువ్వు వినవలే కానీ పద నీకు నీకు అంతగా అయితే సరే ఓకే, నీకు అంతగా అయితే నువ్వు దయ్యాలతో నాకేమైనా చెప్పగలుగుతావు? దెయ్యాలు కూడా ఉన్నంతసేపు ఉంటాయి బ్రో, వాటిని గెలికితే ఏదైనా రియాక్ట్ అయితే. సరే ముందు దయ్యాలని గెలుగుతా కావాలంటే నీకు ఈ రోజు నైట్ తీసుకెళ్తావు ప్లేస్ కి. ఈ రోజు నైట్ కాదు, రేపైనా పోదాం, తీసుకెళ్దాం. నువ్వు ఏం గెలుగుతావు గెలుకో, నేను నిలబడతా. నాకేమన్నా అయితే ఓకే, ఈ వీడియో ఇది జిన్ వీడియో ఇది కాకుండా ఆ వీడియో చేస్తాం, గెలుకుదాం. వాడి పవర్ చూపించేంత వరకు గెలుద్దాం, ఓకేనా? ఏంది వాడి జస్ట్ బేసిక్ వాడి ఉనికి చూపిస్తుంది, ఉనికి చూపించేంత వరకు ఇంకా గెలికినా అంటే ఏదైనా డేంజరే. నేనుంటా, నువ్వు ఏందో దయ్యాలు ఏదో చేస్తాయి, ఆత్మలు ఏదో చేస్తాయి అంటావు కదా, ఏం చెయ్యవు అని నేను ఇన్నాళ్ళ వరకు చేసినా చూపించినా తిరిగినా. మనం ధైర్యంగా ఉంటే ఏదైనా మనకేం చేయలేదు, మనం నమ్మితేనే అన్నీ ఉంటాయి, నమ్మకపోతే ఏవి ఉండవు, ఓకేనా గైస్? జిన్ వీడియో కన్నా ముందు ఇది జిన్ వీడియోలో పెట్టాలా ఇప్పుడు మనం పోయే. ఓకే, మేము ఆడికి ఒక ప్లేస్కి వెళ్ళాలనుకుంటున్నాం. ముందు అంటే వామపు రిహార్సల్స్ లేకపోతే జిమ్ అనుకోండి, ఏదో అనుకోండి. మనోడు ఏమంటున్నాడు, ఆత్మలు దయ్యాలు వేరు, జిన్నులు ఇంకో వేరు అంటున్నాడు. ఓకే, జిన్ అంటే నేను రెస్పెక్ట్ ఇస్తాను, జిన్ అంటే అది మౌజూద్, ఓకేనా? కానీ వీటికి కొన్ని కాలాలు ఉంటాయి, కొన్ని పరిధులు ఉంటాయి. ఆత్మలైనా దయ్యాలైనా గాల్లో కలిసిపోతాయి అనే ఒక సిద్ధాంతం నమ్మేవాడిని నేను. ఈ జిన్నులు అనేటివి మన భూప్రపంచంలో మన కంటికి కనపడకుండా అవి కూడా ఉన్నాయి అని చెప్పేసి నమ్మేవాడిని నేను. కానీ మనోడు ఏమంటున్నాడు, జిన్ వీడియో చేద్దాం కానీ ఆ ట్రిక్ ఈ ట్రిక్ రొటీన్లో అంటే 2 జిన్ వీడియోలు చేసాం, 3వ వీడియో కూడా అట్లే ఎందుకు కొంచెం హైప్ అంటే మనలో మనకు డౌట్లు ఉంటాయి కదా, మీకు లేకుండా నాకు డౌట్లు ఉంటాయి కదా, జిన్ ఇలా చేస్తే ఇలా అవుతుందంట ఇలా అవుతుందంట అని. ఆ ప్రయత్నం అయితే నేను చేద్దాం అనుకుంటున్నాను, మనోడు వద్దుంటాడు. దానికన్నా ముందు బ్రో నువ్వు చెప్పినట్టే దయ్యాలు, మంచి దయ్యాలు ఉన్నాయి. నేను లాస్ట్ టైం దయ్యాల కొంప అని ఒక వీడియో తీసిన, ఆ లొకేషన్కి వెళ్దాము. రాత్రి 12 గంటలకు అట్లా తీసుకెళ్తా, నువ్వు రెడీగా ఉండు. నేను రెడీగా ఉంటా అక్కడైనా కానీ. నువ్వు ఆ దయ్యాలు నువ్వు దయ్యాలతో కనెక్ట్ అవుతా, దయ్యాలతో ఏదో చేస్తా అది ఇది అంటావు కదా. నువ్వు ఆ దయ్యాలు ఉన్నాయని నువ్వు నమ్మినప్పుడే వాటితో నాకు ఏదైనా ట్రై చెప్పి, నేను భయపడినా కూడా అవి నాకేమైనా చేసినా కూడా నేను ఈ జిన్ వీడియో తీసేస్తా, అసలు చెయ్యను. నేను ఎక్స్ట్రీమ్ వరకు దాకా వెళ్ళలేను, వాటి ఉనికి చూపిస్తాను నీకు. దాని తర్వాత ఇంక నీ ఇష్టం ఏం చేద్దాం అంటే. ఎప్పుడైనా రెడీ, దేఖలేంగా ఏం గాయస్, దేఖలేంగా అంతే. ఇప్పుడు వచ్చేసాడు, వర్షం పడుతుంది. ఎంతసేపు ఆ జాకెట్ వేసుకున్నా? లేదు ఉదయ్ వచ్చేటప్పుడు ఎక్కడికైనా అడిగాడు, ఇక్కడికి బయటికి వెళ్ళి వస్తా, ఫ్రెండ్ వచ్చాడు వచ్చేటప్పుడు టిఫిన్ తీసుకురామన్నాడు. 9:30 ఇంకా తినలేదంట. సో గైస్ వెళ్తున్నాం, దయ్యాల్ని గెలికితే ఏదో చేస్తాయంట, అది చూద్దాం. దెయ్యాలను గెలికితే గెలికి చూద్దాం, తెలుస్తుంది. ఆత్మలు వేరు దెయ్యాలు వేరు బ్రో, చాలా బ్రో ఉంటాయి అన్నీ. నాకు ఒకటే బ్రో, నీకు చూస్తే కానీ అర్థం కాదులే. ఫ్రెండ్స్ ఇప్పుడు మేము ఎక్కడికైతే వెళ్తున్నాను కదా, అక్కడ నేను ఆల్మోస్ట్ వీడియో అయితే చేశాను. ఆ వీడియో ప్రైవేట్లో ఉంటుంది. అండ్ అది ఎందుకు ప్రైవేట్ అయింది అనేది ఒక సపరేట్ మ్యాటర్. ఎందుకంటే వాళ్ళు అప్పట్లో ఏదో రీకన్స్ట్రక్షన్ చేసుకోవాలి, మీరు ఎందుకు ఇక్కడ వీడియో చేశారు అది ఇది అన్నారు. బట్ అక్కడ నేను అప్పట్లో ఎందుకు వెళ్ళాను, ఆ ప్లేస్కి ఏం జరిగింది అన్నది ఒక ఆడియో క్లిప్ అయితే పెడతాను, అది వినండి. బ్రో సౌండ్ వినిపించట్లేదు బ్రో, చెప్పండి బ్రో. బ్రో ఏం లేదు బ్రో, ఇలా నేను కాంట్రాక్ట్ వర్కర్ని బ్రో. ఓకే ఓకే, ఇంటికి ఇలా కాంట్రాక్ట్ తీసుకొని పెయింటింగ్ వర్క్ అవి చేపిస్తూ ఉంటాను. ఓకే, బట్ నేను రీసెంట్ గా ఇప్పుడు ఒక ఇంటికి కాంట్రాక్ట్ తీసుకున్నా బ్రో. ఓకే, నాకు అప్పటికి ఒక 3 షిఫ్ట్ మార్చాను అనమాట, 3 పనులను మార్చాను. కానీ వర్క్ కంప్లీట్ అవ్వట్లేదు. ఏంటి అని ఎవరిని అడుగుతుంటే వాళ్ళు ఏమంటున్నారు, అక్కడ ఏందో ఉంది,
మాకు ఊపిరి ఆగట్లేదు అది ఇలా చెప్పి వాళ్ళు భయపడి వెళ్ళిపోతున్నారు, కానీ ఒక్కరు నిలబడి వర్క్ చేయలేకపోతున్నారు. ఓకే. నాకెందుకో దాని మీద సస్పీషియస్ గా ఉంది బ్రో, ఏదో సంథింగ్ అక్కడ ఏదన్నా ఉంది అనిపిస్తుంది. బ్రో వర్షం ఇప్పుడే ఆగిరట్లేదు, పదంపా. ఉండు నేను కింద దిగి చూసుకుంటా. దా వచ్చేయి. జారుతావు, మనం ఆ లాస్ట్కి వెళ్ళాలి. ఓకేనా? ఓకే. కెమెరా పట్టుకో, నీకు లైటింగ్ కనబడుతుంది. బ్యాగా ఇప్పుడు కనిపించుకోలేదంటే ఇప్పుడు ఇచ్చేసా ల్యాప్టాప్, పర్లేదు. లోపల లైట్ భయం వేస్తుందా? టెన్షన్ ఉందా? పోదామా? వెళ్దాం. కావాలా? పాములే ఉండవు కదా. వేర్ బ్రో. లైట్ లోపలికి వెళ్ళి కెమెరా చూద్దామా? యాభై అసలు లొకేషన్ రావటమే అది. ఫ్రెండ్స్ మాత్రం మా తర్వాత ఈ లాస్ట్ ఎపిసోడ్ మీరు ఎవరైనా చూసి ఉంటారు మీలో ఎవరైనా సరే. నేను చేసింది అక్కడ ఓకే ఇక్కడ చేసాము, బట్ ఇక్కడ ఎవరో నిప్పు ముట్టించి జనాలు కూర్చొని ఏదో సంథింగ్ చేసి వెళ్ళారు. అది ఏంటనేది మీరు కామెంట్ చేయండి. మేము ఆ లోపు కెమెరా సెట్ చేసుకుంటాం. ఓకేనా? వచ్చేప్పుడు
సరే రేపు చేస్తాను. ఓకే బ్రో, మీకు అన్నీ చేసినట్టేనా? బ్రో దీనికి లైట్ అట్లాగా లైట్ లేదు నాకు. జీరో బ్రో, లైట్ తీసుకో. టచ్ ఓకే. ఓకేనా బ్రో? ఓకే. సారీ, వర్షం తడిసింది. ఛాలెంజ్ ఇంపార్టెంట్ అంటే ఛాలెంజ్ కాదు యాక్చువల్లీ. ఇది చూడు కొట్టి బ్రో. ఓకే. బ్రో ఎవరో ఏడ్చారనిపించింది కదా. షూస్ అంతా జారిపోతుంది కదా. ఏం గురా, ఏం చేస్తున్నావు? బిల్డింగ్ పగలగొడుతున్నావా ఏంటి? ఏం జరుగుతుంది ఇక్కడ అసలు? ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? కావాలేదు నీకు కన్ఫామ్ అయితే చెప్పు, ఆడదాం. ఏ లైట్ ఉందిలే, ఏమంతా ఏమైంది? నుంచి ఏదో సౌండ్ వస్తుంది. పైనుంచా? సౌండ్ కాదు, నీకు అడ్జస్ట్ చేయమని. గేమ్ ఎక్కడ ఆడదాం? ఆత్మ అయితే ఎక్కడికి రప్పి ముందు కన్ఫర్మ్ చేసుకున్నాం ఉందా లేదని చెప్పని. ఆత్మ అనేది ఉందని కన్ఫర్మ్ అయితే ప్లే దగ్గర. సరే పద, రిలాక్స్. జారి పడినాము అనుకో. హలో, బ్రో వస్తున్నావా?
బ్రో లైటే బ్రో ఒకసారి బ్రో 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 ఎక్కడున్నావు బ్రో బ్రో జాగ్రత్త 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 ఉంది ఇక్కడ. ఏమైంది? ఎక్కడున్నావు? ఎక్కడున్నావు ఇప్పుడు దాకా? ఇక్కడున్నా. ఇక్కడున్నావా? అక్కడున్నావా? ఇక్కడ బయట నుంచి వచ్చా బ్రో. ఎవరో ఉన్నారు బ్రో. ఎవరో ఉన్నారు. ఏమైంది బ్రో? ఇక అక్కడ నువ్వు నాతో పాటే ఉన్నావు అనుకున్నా. నా వెనకాలే వచ్చినట్టు. ఇప్పుడు నువ్వు నా వెనకాల ఉంటే ఎలా ఉంటుంది? సేమ్ అదే ఫీల్. నువ్వు లైట్ ఆన్ చేసుకుని రాలేదేమో. లైట్ ఆన్ చేయ అంటున్నా. పైన సౌండ్ వచ్చేసరికి కల్లా పైన చూద్దాం. పైన ఏం సౌండ్ వచ్చింది? డోర్ దా. డోర్ది. ఆ డోర్ వేస్ట్ డోర్ బ్రో. దాన్ని లాక్ అయినా చేస్తుంటాం దా. కన్ఫర్మ్. 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 బ్రో బ్రో దా. ఏం లేదు, ఎవరో అలా అంటే షాక్ అనిపించింది. పని చూసి జాగ్రత్త. బ్యాగ్ తన్నే. అండ్ ఇంకోటి నువ్వు పట్టుకో. ఏ కొంప తీసి ఇలా కావుగా దీని డోర్ లేవు. హలో బ్రో, ఇదేంటి? వద్దు ముట్టుకోవద్దు బ్రో, ముట్టుకోవద్దు. వద్దు ఓపెన్ చేయకు.